హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే నైట్ వీడియో. నిన్న హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షం అయితే పడింది కదా నైట్. ఇంకా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. నైట్ డిన్నర్లోకి అయితే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బయట వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇంకేదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. సో ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంక వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నా దగ్గర క్యారెట్ పొటాటోస్ ఉంది, ఇంకా అవి కూడా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. వెజ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. దట్టు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 5 to 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఫస్ట్ గీ యాడ్ చేసుకొని తర్వాత మసాలాస్ అయితే వేసుకోవాలి. తర్వాత పొటాటోస్ అండ్ క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చిల్లీస్ అండ్ మిల్ మేకర్స్ వేసుకొని మనము రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఇంకా 5 విజిల్స్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఇంకా ఓపెన్ చేసామో లేదో రిహాన్ అయితే అసలు ఆగలేకపోయాడు. వేసేయమన్నాడు, పాపం కాలిపోయింది. వెళ్ళి వాళ్ళ అందరూ అయితే కూర్చునిపోయాడు అనమాట. వెజ్ బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే రైతా అని చెప్తాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ రిహాన్ చూస్తున్నారు, అస్సలు ఆగలేకపోతున్నాడు. వాడికైతే పెట్టాలి. అంతే. ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.